హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికి ఎలా ఉన్నారు? ఏం చేస్తుంది? గుడ్ మార్నింగ్ ఏంటి, గుడ్ ఆఫ్టర్నూన్ టైం కదా అనుకుంటున్నారేమో. గుడ్ ఆఫ్టర్నూన్ అయినప్పటికీ నేను చేసేది మార్నింగ్ రొటీన్ కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్పేస్తున్నా. సో ఈ రోజు ఒక బ్యూటిఫుల్ మార్నింగ్ రొటీన్ తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ మధ్య ఎండలు బాగా మండిపోతున్నాయి కదా. ఈ మండుట ఎండల్లో ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు అలా 4-5 రోజులు బాగా వాతావరణం కొంచెం చల్లగానే అనిపించింది. అలా చల్లగా అనిపించిన రోజుల్లో ఇది ఒక రోజు అనమాట. ఉదయం లేవగానే మంచుతో మొత్తం ఇల్లులన్నీ కప్పేసి అసలు ఎక్కడ ఏమి కనిపించకుండా, మన ఫిబ్రవరి టైంలో ఉంటది కదా, విపరీతమైన మంచు, అప్పుడప్పుడు పొగ మంచులాగా వచ్చేస్తుంది కదా. సో అలా అనిపించింది. ఒక బ్యూటిఫుల్ మార్నింగ్ ని నేను కూడా వీడియో షూట్ చేయాలని స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ రొటీన్ దాదాపు 6:30 అలా అవుతుంది. ఈ మధ్య ఏంటి అంటే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఫుల్ హడావిడి ఉంటుంది మార్నింగ్. ఇక వీడియోస్ షూట్ చేసే అంటే అంత టైం ఉండదు. స్పీడ్ గా పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టడము, రెడీ చేయడము, పంపించడము, రోజు రెగ్యులర్ రొటీన్ ఇదే అయిపోతుంది అనమాట. సో ఏది ఏమైనప్పటికీ ఎప్పుడో ఉగాదికి చేయాలనుకున్న మామిడికాయ పులిహోర ఈ రోజు చేద్దాం అనేసి ఫస్ట్ అయితే అన్నం ఉడికించి పెట్టాను. అది మామూలు రైస్ కాదు, బాస్మతి రైస్ కొన్ని ఉన్నాయి. సో వాటిని అయితే అన్నం వండి పెట్టాను. వాటితో మామిడికాయ పులిహోర చేద్దామని. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే మనకు టీ పడకపోతే అసలు అంటే నెక్స్ట్ పని అవ్వదు. అలాంటిది ఈ మధ్య మారిపోయిన ఇలాంటి రోజులు లేవగానే టీ తాగడం మానేసాను అనమాట. కొంచెం టైం పడుతుంది తాగడానికి. అందులో ఈరోజు మాత్రం టీ కాదు, కాఫీ పెట్టుకున్నాను అనమాట. ఒకరోజు టీ, ఒకరోజు కాఫీ, అలా నా మైండ్ ఫ్రెష్ అవ్వడం కోసం రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటా. ప్రజెంట్ ఈరోజు అయితే కాఫీతో అడ్జస్ట్ అయ్యాను అనమాట. ఇంకా అన్నం వండి పెట్టానని చెప్పాను కదా, ఆ అన్నం అంతా ఒక బౌల్లో చేసేస్తున్నా. కొంచెం వేడిగా ఉండేదానికంటే కొంచెం పులిహోరకి హారితేనే అన్నం చల్లారితేనే బాగుంటుంది కదా అనేసి ఒక వెడల్పు గిన్నెలో అయితే అన్నం వేసేస్తున్నా. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. నా స్టైల్లో నేను చేస్తాను అనమాట. ఇది ఇలాగే చేయాలి, వాళ్ళు ఇలాగే చేస్తారు, వీళ్ళు ఇలాగే చేస్తారు, ఆ ఫార్మేట్ అయితే నేనైతే అస్సలు ఫాలో అవ్వను. ఎవరు ఏ వంట చేసినా కానీ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటా. వేరే వాళ్ళు చేసే వంటలకి వంకలు పెట్టేసి ఇది ఇలా కాదు అలా కాదు అని చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. సో నేను చేసేది నా స్టైల్ అనమాట. నా స్టైల్ని కూడా నేను అప్పుడప్పుడు వేరే వాళ్ళ వంటలు చూసి మార్చుకుంటూ ఉంటాను. ఒకసారి ఇలా ట్రై చేస్తాను, ఒకసారి ఇంకొకలాగా ట్రై చేస్తాను, ఇంకోసారి ఇంకోలాగా ట్రై చేస్తాను అనమాట. ఎప్పుడు మామిడికాయనైతే తాలింపులో ఉడికించి ఆ తర్వాత అన్నంలోకి కలుపుతాను. ఈసారి అలా కాకుండా ఫస్ట్ మనకు తురిమేసుకొని అన్నంలో ఫస్ట్ మామిడికాయ తురుము అండ్ ఉప్పు కలిపేసి ఆ తర్వాత దానికి తాలింపు అయితే పెట్టేద్దామని డిసైడ్ అయ్యి ఇంకా మామిడికాయనైతే పైన తొక్కంతా తీసేసి ఇంకా తురుముకోవాలి. ఇంకా నేను ఆ కాఫీ పోసుకున్నానే కానీ అవి ప్రశాంతంగా తాగిందే లేదనమాట. మంచి స్మెల్ వచ్చినాయి పోసుకోగానే. కాకపోతే ఈ పనులన్నీ చేసేలోపు అది ఓ పక్క ఆరిపోయినట్టుంది. ఏదో తాగాను అనిపించుకున్నాను కానీ మంచిగా తాగిన ఫీలింగ్ రాలేదన్నమాట. మధ్యలో ఒక సిప్ వేస్తూ ఈ పని చేస్తూ ఈ రోజు మాత్రం ఫుల్ లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే కాఫీ కప్ అలా పట్టుకొని అదొక సిప్ వేస్తూ ఇక్కడ ఒక పని ఇట్లా జరిగిపోతుంది అనమాట. నేను ఇప్పుడు తురుముకోవడానికి ఏమీ లేదు, ఎక్కడ ఉందా అని ఆ తురిమే బ్లేడ్ కోసం దేవులాడను. ఇక్కడ టైం అయితే చాలా వేస్ట్ అయింది. మామిడికాయ పులిహోర చేయడం చాలా ఈజీయే, కాకపోతే నాకు ఎక్స్ట్రా పనులు ఎక్కువైపోయాయి అనమాట. సో ఇప్పుడైతే మామిడికాయని సన్నగా తురిమేసుకుంటున్నా. ఇంకా అలా మామిడికాయ అయితే తురిమేసుకున్న తర్వాత ఇప్పుడైతే అంటే మొత్తం మామిడికాయని నేను తీసుకోలేదు. అన్నం చాలా తక్కువ క్వాంటిటీయే కాబట్టి నేను ఒక సైడే తురుముకున్నాను. ఆ తురుముకున్న మామిడి తురుమంతా డైరెక్ట్ అన్నంలో వేసేస్తున్నా. ఇలా ఈ స్టైల్లో ట్రై చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను. ఎందుకంటే మామిడికాయని కొంచెం ఆయిల్ తాలింపులో ఉడికించి ఆ తర్వాత అన్నంలో వేసి కలుపుకుంటూ ఉండేదాన్ని. ఈసారి అలా కాకుండా ఇలా ట్రై చేశాను. మామిడికాయ తురుము, అన్నానికి సరిపడా ఉప్పు కూడా
వేసేస్తున్నా. వేసేసి అది మామిడి తురుము పలుకులుగా ఉండేసరికి నాకు గరిటెతో కలుపుతుంటే సరిగ్గా కలవనట్టు అనిపించింది. విడివిడిగా అట్లా అనిపించింది అనమాట. అలా అనిపించేసరికి నేను డైరెక్ట్ చేయబెట్టి కలిపేసుకున్నా. అది బాస్మతి రైస్ బాగా విడివిడిగా చాలా బాగున్నాయి రైస్ అయితే. సో అందుకోసం నాకు బాగా కలవనట్టు అనిపించేసరికి ఇంకా మంచిగా చేయి పెట్టి కలిపేస్తున్నాను అనమాట. పులిహోర, చింతపండు పులిహోర కూడా మామూలుగా మనము గంటతో కలిపే కంటే చేతితో కలుపుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. ఇంకా ఇప్పుడైతే జస్ట్ తాలింపు వేసుకోవడమే. చాలా సింపుల్ తాలింపు, పులిహోరకి అందరికీ తెలిసిన తాలింపే, నేను అదే చేస్తున్నా. సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ అయితే వేసేద్దాం. ఆయిల్ చాలా కొంచెం క్వాంటిటీ సరిపోతాయి. మనం రైస్ని బట్టి ఎక్కువ ఆయిల్ అయినా కానీ, ఎండాకాలం కదా, మరి ఎక్కువ ఆయిల్ తీసుకున్నా కానీ మనకు ఎక్కువ దాహం వేయడం అలా జరుగుతూ ఉంటుంది కదా. సో నేను దాదాపు 2 months నుంచి ఇది ఫస్ట్ టైం పులిహోర చేయడం. దాని ముందు అయితే ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేసేదాన్ని. ఇప్పుడు చేయడం మానేసా. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి పోపు దినుసులు వేసేసుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చెనగపప్పు, ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా నేను శనగపప్పు, ఆ తర్వాత కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేసేస్తున్నా. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. వీటిని మంచిగా వేగనీయాలి. పల్లీలు ఎంత మంచిగా, పల్లీలు వేయలేదు ఇప్పుడు వేస్తున్నా. పల్లీలు కూడా వేసేసిన తర్వాత వీటిని మంచిగా వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేగితేనే అవి పంట కింద పడ్డప్పుడు మంచిగా టేస్టీగా అనిపిస్తాయి కదా. సో ఇప్పుడైతే తాలింపు వేగిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే వేగనిద్దాం. ఇంకా తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నా. కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసి అలవాటయ్యి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుతుంటే నాకు ఏదోలాగా ఉందన్నమాట కరివేపాకు. ప్రస్తుతానికైతే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవడమే. కరివేపాకు కూడా వేసిన తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసుకొని, ఈలోపు మన నిహారిక వచ్చిందమ్మా. వచ్చి ఇంకా అవ్వలేదు వంట, ఇంకా అవ్వలేదని ఒకటే కోపం అనమాట. కోపం వచ్చేస్తుంది, స్కూల్ టైం అయిపోతుందని. ఏముంది తాలింపు వేసి అందులో కలిపేస్తున్నా, అయిపోయింది అనేసి నేనైతే వాటర్ బాటిల్ అవి పట్టుకోమని చెప్పాను అనమాట. ఇప్పుడైతే పసుపు కూడా లాస్ట్లో వేసేసి తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు రైస్లోకి కలిపేయడమే. ఇప్పుడు కలిపేద్దాం. ఇంకా అలా పోపు అన్నంలో వేసేసుకొని చక్కగా ఆ పోపు అంతా అన్నానికి పట్టేటట్టు కలిపేసుకుంటే అంటే చాలా సింపుల్గా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మా ఇంట్లో మామిడికాయ పులిహోర అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నచ్చకపోతే వదిలేసేయండి, పెద్ద బలవంతమేమీ లేదు. నచ్చితేనే వీడియోస్ కూడా చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నచ్చిన వాళ్ళు నా వీడియోస్ అలాగే కంటిన్యూ చేయండి. నేనంటే నచ్చిన వాళ్ళు వదిలేసేయండి, చూడమని నేనైతే అసలు బలవంతం చేయట్లేదు అనమాట. మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పులిహోర మాత్రం టేస్ట్ చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఈ మామిడికాయల సీజన్లో ట్రై చేసి చూడండి.